హలో అండి. మినపగారెలు ఒకసారి నేను చెప్పిన విధానంలో ట్రై చేసి చూడండి. చాలా బాగొస్తాయి. ముందుగా 8 గంటల పాటు నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ పట్టించి అందులోనికి 2-3 టేబుల్ స్పూన్స్ వరిపిండి, అదేనండి బియ్యపిండి, కొంచెం బేకింగ్ సోడా, రుచికి సరిపడా సాల్ట్, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసి స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మన చేతిని చెమ్మ చేసుకొని చేత్తో బాగా కలపండి పిండిని. ఇలా చేత్తో కలపడం వల్ల పిండి అనేది ఒదిగినట్టు కనిపిస్తుందండి. చూడండి, ఇప్పుడు మన చేతిని చెమ్మ చేసుకొని ఆ పిండిని మనకు కావాల్సిన సైజ్ తీసుకోవాలండి. ఇలా రౌండ్స్గా చేసుకొని రౌండ్ బాల్లా చేసుకొని ఏదైనా బటర్ పేపర్ మీద కానీ లేదా పాలిథిన్ కవర్ మీద కానీ బాల్ని పెట్టి చెమ్మ చేసుకుంటూ ప్రెస్ చేసుకొని సెంటర్లో హోల్ చేసేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో బాగా కాగుతున్న ఆయిల్లో అయితే దించుకోవాలండి. ఇలానే మనకు ఎంత ప్లేస్ ఉందో అన్ని గారెలు అయితే దించేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ వరకు దాన్ని నెక్స్ట్ సైడ్కి టర్న్ చేయకూడదు. 2 మినిట్స్ ఒక సైడ్ బాగా కాలాక నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోవాలండి. ఇలా గారెలు వేయడం ఇంకో ప్రాసెస్లో కూడా చెప్తాను, చూసేయండి. ఒక గ్లాసుకి కానీ లేదా బౌల్కి కానీ నీట్గా ఉన్న ఒక క్లాత్ని టై చేసుకొని ఇలా ప్లెయిన్ సర్ఫేస్ ఉంది కదండి, అక్కడ చెమ్మ చేసుకొని మనకు కావాల్సిన సైజ్ అంతా పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని సెంటర్లో హోల్ పెట్టేసుకోవడమే అండి. ఇప్పుడు ఇది ఈజీగా మన చేతికి ఊడొస్తుంది. లేదు అంటే ఆ ఆయిల్ సెగకి ఒక 2 మినిట్స్ పాటు అలానే ఉంచామంటే ఈజీగా ఆయిల్లోకి దిగుతుందండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. చూసారా అండి, మనం వరిపిండి మిక్స్ చేయడం వల్ల గారెలు అనేటివి చాలా కలర్ఫుల్గా వచ్చాయి. చూడడానికే కాదండి, మనం తినేటప్పుడు కూడా లోపల ప్లఫీగాను బయట క్రిస్పీగాను ఉంటాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వరిపిండి యాడ్ చేయడం వల్ల. మీరు ఒకసారి ఈ మెథడ్ని అయితే ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం నా వీడియోస్ చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.